అక్కడ తన తండ్రి ఉత్తానపాదుడు, అయ్యో మా అబ్బాయి వెళ్ళిపోయాడే, చాలా రోజులైపోయింది, ఎటు వెళ్ళిపోయాడు అని కంగారు పడి అన్ని చోట్ల వెతికిస్తుండే నారదుడు వచ్చి చెప్పాట, నాయనా ఎందుకు వెతుకుతావు, నీ వంశంలో పుట్టినవాడు సామాన్యుడు కాదు, చాలా గొప్ప మహానుభావుడు, గొప్ప భక్తుడు. ఒక గొప్ప భక్తుడు మన ఇంట్లో పుడితే ఇల్లంతా తరిస్తుందండి. ఇల్లు ఒకటే కాదు, వంశం అంతా తరిస్తుంది, 21 తరాలు తరిస్తాయటండి. అందుకే మన ఇంట్లో విష్ణు భక్తులు పుట్టాలంటారు. మన ఋషులంతా అంటారు, స్వామి మా వంశంలో గనక నీ భక్తి లేనివాడు పుడితే వాడు పురిట్లోనే పోవాలి, మాకు అలాంటి వాడు వద్దు. ఇలా కోరగలమా ఎవరైనా? చాలా కష్టం అండి. భగవంతుని ఇలా కోరేవట, నీ భక్తి లేనివాడు ఒకవేళ మా ఇంట్లో పుడితే అలాంటి వాడు మాకు వద్దు, ఆ గర్భంలోనే పోవాలి, లేదు ఆ పురిట్లోనే వాడు అక్కడి నుంచి అక్కడ అదృశ్యం అయిపోవాలి, చనిపోవాలి తప్ప మాకు వద్దు. ఇది కోరేవారండి మన ఋషులంతా. వాళ్ళకి ఎంత నిష్ఠ చూడండి పరమాత్మ అంటే. అందువల్ల అటువంటి నిష్ఠ కలిగినటువంటి మహనీయులు గనక వీళ్ళంతా కూడా సామాన్యులు కారు. అందుకే మన ఇళ్లలో అలాంటి భక్తులు రావాలని కోరుకోవాలి. నాయనా మీ వంశంలో గొప్పవాడు పుట్టాడు గనక ఒక్కడు విష్ణు భక్తుడు ఉంటే వైష్ణవోన కులే జాత సనస్సంతార ఇష్యతి, ఆ వంశమంతా తరిస్తుందటండి. అంత గొప్పతనం ఒక విష్ణు భక్తుడికి ఉంటుంది. ఆస్ఫోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః, పితామహుడు అంటే తాతలు, తండ్రులు, వాళ్ళంతా కూడా నాట్యం చేస్తారట. మా ఇంట్లో ఒక గొప్ప భక్తుడు పుట్టాడని జబ్బలు చరుచుకుంటారట. ఎవరన్నా చూడండి శభాష్ అంటుంటారే, అలా కొట్టుకుని ఉంటారట. ఆనందంతో ఎగిరి గంతులేస్తారట. ఎందుకండి ఇంత బాగా చేస్తున్నారంటే, చూడండి మా ఇంట్లో ఒక భక్తుడు పుట్టాడండి. ఎలా తెలిసిందే? భాగవతం వింటున్నాడండి వాడు, కృష్ణ అంటున్నాడండి, నారాయణ అంటున్నాడండి. ఇంతకంటే గొప్పతనం ఏమిటండి? అటువంటి భగవద్భక్తులు రావాలి ఇంటికి. నారదుడు చెప్పాడు ఉత్తానపాదుడితో, మీ ఇంట్లో గొప్పవాడు అవతరించాడయా, రేపటి రోజున నీ పిల్లవాడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, అతను వస్తున్నాడని చెప్పగానే అప్పుడు ఆనందం కలిగి ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీళ్ళందరూ వెళ్ళి ఆ పిల్లవాడిని చక్కగా ఎదురు ఏగి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత ఉత్తానపాదుడు రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు. ధ్రువుడే రాజు అవుతాడు. 26,000 సంవత్సరాలు నిరాటంకంగా సాగిస్తాడు. తన సోదరుడు ఉత్తముడు గంధర్వుడి యొక్క చేతిలో మరణిస్తాడు. తల్లి ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి కారు చిచ్చులో ఆవిడ చనిపోతుంది, సురుచి. ఈ పిల్లవాడు ధ్రువుడు తన సోదరుణ్ణి చంపిన గంధర్వుణ్ణి వదిలిపెట్టానని, ఆ గంధర్వుణ్ణే కాదు ఆ గంధర్వుల వంశమే లేకుండా చేస్తానని వాళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆఖరికి గంధర్వరాజు అయినటువంటి కుబేరుడితో కూడా యుద్ధం చేయడానికి వెళ్తుంటే స్వయంభువ మనువు వీళ్ళంతా వచ్చి ఆపుతారు. ఒరే నాయన ఎవరనుకున్నావు నువ్వు, గంధర్వుడితో నా యుద్ధం తప్పు అని చెప్పిన తర్వాత అంటే నారాయణాస్త్రాన్ని వేసేస్తాడు ఈ పిల్లవాడు. సామాన్యుడు కాదు ధ్రువుడు, అంత గొప్ప మహానుభావుడు. యుద్ధంలో అందరినీ పటాపంచలు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక 100 మంది ఒక్కసారి విలన్స్ అంతా మీద పడితే మామూలుగా అయితే ఉక్కిరి బిక్కిరాడకి గాలియాడకి చేస్తాడు ఎవడైనా. వీడు హీరో గనక 100 మంది కాదు 1000 మంది పడ్డా ఇలా అంటాడు, అంతే అందరూ ఎగిరి అవతల పడతారు చీపిరి పుల్లల్లాగా. చూసేవాడు డబ్బిచ్చి చూసేవాడు వెధ వాడు. అందుకే అంటుంటాడు, ఒక ఆయన చెప్పాడు, సినిమా తీసే ఆయన బుజ్జి గారని మా దగ్గరికి వస్తుంటారు. ఆయన, స్వామి మా సినిమాలన్నీ నమ్మకండి స్వామి అన్నాడు. అదేంటండి అంటే, అందరూ వ్యాపారం చేస్తారు కదా, మాది ఒక వ్యాపారమేనండి అన్నాడు. మీదేం వ్యాపారం అండి అన్న. అందరూ లైట్లు వేసి వ్యాపారం చేస్తే సినిమా వాళ్ళు లైట్లు తీసి వ్యాపారం చేస్తారండి అన్న. అదేమిటండి అన్న బుజ్జి గారిని అడిగితే ఆయన చెప్పాడు, లైట్ తీసి వ్యాపారం చేయడం అంటే ఇదంతా అబద్ధం రా, నమ్మకురా అని చెప్పడం అండి. చూసి నష్టపోతూ ఉంటారు చాలామంది, మేము ఏం చేస్తాం, అదంతా డూబు. అందుకే సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాడు అక్కడ ఉన్నటువంటి వాటికి స్పందించి మీరు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు తెలుసా? మీరేమో డబ్బులు ఇచ్చి ఏడుస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారు సినిమాలో కదా. అక్కడ హీరోయిన్ ఎవరో ఏడవాలని దానికి 1 కోటి రూపాయలు ఎంతో 2 కోట్లు ఇస్తారండి. మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఏడవాలా? అవసరమా? ఎందుకు? అదంతా నిజం కాదు. కానీ అది నిజం అనుకుని భ్రమలో మనం ఏడుస్తున్నాం. నిజమైన వాస్తవమైనటువంటి ఈ కథలు చదువుతుంటే
ఎక్కడెవడికి ఏడుపు రాదు, ఏమీ ఉండదు. ఒక ఆయన ఉన్నాడండి, భగవత్ కథలు చదువుతుంటే ఆనందమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు రోమాంచనం అవుతూ ఉంటుందండి. అలాగే ఆనందం వచ్చినప్పుడే కాదు, ఎక్కడైనా ఒక ఘట్టం వస్తే ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు అలా కారిపోతాయిటండి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే అతనికి పేరు రోమహర్షణుడు. ఆయనకే సూతుడు అనే పేరు. మనకి రోమాలు నిక్కబొడుచుకో ఏం పొడుచుకో, శుభ్రంగా నిద్ర వస్తూ ఉంటుంది. ఒకసారి నిన్న మేము అనుకున్నాం, విజయవాడలో సీతానగరంలో ఉపన్యాసం జరిగితే భాగవతం చెప్తే ఒక ఆవిడ లేచి వచ్చి తీర్థగోష్టప్పుడు స్వామి మెడ పట్టేసిందండి అంది. మెడంతా పట్టేసింది. అయ్యయ్యో ఏమన్నా మందు అడుగుతుందేమోనని సరే మందు ఇద్దాంలే అనుకుని చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుని ఎందుకు పట్టేసింది అని అడిగానండి. అసలు ఎందుకని కూడా అడగల, మా వాడిని మందు కోసం చెప్దాం అనుకున్నాం. ఆర్నికానో ఏదో ఇద్దాంలే ఒకసారి మెడ పట్టింది అన్నారు కదా అని. ఈ లోపల ఆవిడంది, ఏం లేదు స్వామి ప్రవచనం చెప్పేటప్పుడు నిద్ర పట్టిందండి, ఇలా పక్కకి తిరిగి ఒరిగానండి, దాంతో మెడ పట్టింది, మందు ఆపరా అన్న. అదేంటి స్వామి మందు ఇవ్వరా? అక్కర్లేదమ్మా. మరి ఎలా స్వామి మెడ తగ్గేది? మళ్ళీ మధ్యాహ్నం ప్రవచనం ఉంటుంది కదా, ఈసారి ఇటు తిరిగి పడుకో మెడ నొప్పి పోతుంది. లేకపోతే ఎంత ధైర్యం అండి. నిద్రపోవడమే తప్పు. నిద్రపోయినప్పుడు నాకు చెప్పకుండా ఉండడం మంచిది. ప్రవచనం చెప్పి ఆయన దగ్గరికి వచ్చి పక్క ఎదిరి పడుకోవడం వల్ల మెడబెట్టిందండి, తగ్గడానికి ఏం చేయమంటారని అడుగుతారా ఎవరైనా? ఆవిడని చూస్తే నాకు చాలా చాలా నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, రెండు వచ్చాయి. అందుకే ఈసారి ఇటు తిరిగి పడుకో, ముందు మాత్రం పడుకో, నాకు కనపడకుండా వెనక పడుకో. ఇలా ఉంటారండి. అందుకని మనం ఏదైనా ఒక చిన్న ఏమన్నా అల్పమైన ఉన్నా వాటిని తొలగించుకునే ప్రయత్నాలు చేయడం కోసం మనం చక్కగా రావాలి, వాటిని వినాలి, దాంతో మనం సంస్కరించబడాలి. అందుకే చెప్పారు, గంధర్వులతో కూడా యుద్ధం చేయగలిగిన ప్రతిభ కలిగిన వాడు ఆయన. నారాయణాస్త్రాన్ని వేశాడు, సామాన్యుడు కాదు ధ్రువుడు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆయన ఈ స్వయంభువు మనం వచ్చి ఆపి, వద్దు కుబేరుడితో యుద్ధం చేయొద్దు అని అడిగితే అప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తెలియక చేశాడు మా వాడు, ఎవరో ఒక్కడు తప్పు చేస్తే దానికి అందరినీ శిక్షించడం మంచిది కాదు కదా. అప్పుడు కుబేరుడు కూడా గ్రహించి, ధ్రువుడి యొక్క శక్తి సామాన్యం కాదు కదా, తపస్సు చేసి 5 మాసాల్లోనే పరమాత్మను సాక్షాత్కరించుకోవడం అంటే మాటల, అసలు ఆ స్వామిని చూడడం ఎవరితరం కాదు. అలాంటి భగవంతుడు సాక్షాత్కరించండి సామాన్యుడా, కుబేరుడు కూడా వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత రాజ్యపాలన చేసుకుని చివరికి తన రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చేసి ఆ ధ్రువుడు కూడా ఆయన వెళ్ళిపోతాడు. ఉత్కలుడు అని ఒక పిల్లవాడు, ఆ ఉత్కలుడికి రాజ్యాన్ని ఇచ్చి బదరికాశ్రమం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తారు. శ్రీజానకీశ చరణార్పిత మానసాబ్జం నారాయణార్య ఇతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాదంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అందరం శ్లోకాన్ని చెప్దాం, మేము చెప్తుంటాం, అందరం కలిసి అందాం. పాదౌ యదీయౌ ప్రథమద్వితీయౌ తృతీయ పంచమయేవ షష్ఠః షష్ఠః భుజాంతరం దశ ఏవ భాతి. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం లక్ష్మీనారాయణ భగవాన్ కీ, सीतारामचंद्र भगवान की, रामानुज स्वामी जी महाराज की, जीयर स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय. श्रीमन्नारायण. భగవద్ బంధువులరా, సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏ పనులైనా లోకంలో జరుగుతూ ఉంటాయి. స్వామి సంకల్పం ప్రతి సంవత్సరం ఇక్కడ సప్తాహ కార్యక్రమం జరగాలి అని ఆయనే జరిపించుకునేవాడు. నిమిత్త కారణం తానే అవుతాడు ఎప్పుడు కూడాను. మనందరం అనుకుంటుంటాం ఈ లోకంలో ఏ పని జరగడానికైనా కారణం నేనే అనుకున్నా, నేనే చేస్తున్నా అనే భావాలు మనలో ఎక్కువ ఉంటాయి. అందులో చేసేది మనం కాదు, దానివల్ల వచ్చే ఫలము మనకి కాదు. చేయించేవాడు తానే, ఫలభోక్త తానే. ఒకవేళ కనుక నేను అని అహంకరిస్తే ఆ బంధాలన్నీ మన చుట్టుకుంటాయి. దానివల్ల వచ్చే సుఖదుఖాలన్నీ మనమే అనుభవించాలి. అందుకే మన ఆగమ గ్రంథాలన్నీ చెప్తూ ఉంటాయి, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓ భగవంతుడా, నీదే బలం, నీదే వీర్యం, నీదే తేజస్సు, వాటితో నువ్వే నీ పనిని నా చేత చేయించుకుంటున్నావు తప్ప నేనేం లేదయా, నేను ఓన్లీ ఒక పనిముట్టుని మాత్రమే. ఇది మనం ఎప్పుడు తలుచుకోవాలి అంటారు. అలా తలుచుకున్నప్పుడు అది మనకి మంచిది. పూర్వం ఉండే మహానుభావులంతా అలా ఉండేవారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా పరమాత్మను సృజిస్తే ఏం చేయాలి అని కర్తవ్యాన్ని అడిగాడు. సృజించబోయని చెప్పాడు. ఆ సృష్టి చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడని మనం నిన్న తెలుసుకున్నాం. ఆఖరికి తన శరీరాన్ని వదిలిపెడితే తన శరీరం 2 ముక్కలైతే ఒకటి స్వయంభవ మనువు, 2 శతరూప అని 2 అయ్యారు. మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరూ శారీరకంగా మైథునం వల్ల వాళ్ళకి సంతానం కలిగింది. 5 పిల్లలని చెప్పుకున్నాం. వాళ్ళ పేర్లు నిన్న చెప్పాము. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని 3. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 మగపిల్లలు. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళల్లో విశేషించి ఆకూతి అనే ఆవిడని రుచికి ఇచ్చారు.
ప్రసూతిని దక్షుడికి ఇచ్చారు, అలాగే దేవహూతిని కర్దముడికి ఇచ్చారు. కర్దముని సంతానమే 9 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడికే పేరు కపిల మహర్షి అని. జ్ఞానబోధని లోకానికి మొత్తానికి అందించాడు. ఆ 9 మంది ఆడపిల్లల వల్లే లోకంలో విస్తృతమైనటువంటి సంతానం కూడా కలిగింది. చతుర్ముఖ బ్రహ్మ నుంచి 9 మంది పుట్టారు ఋషులు. ఆ 9 మందిని వీళ్ళకిచ్చి వివాహం చేశారు. ఒక్కొక్కరు ఆయన శరీరం నుంచి ఎవరు పుట్టారో ఒకసారి వింటే అయిపోతుంది. నారదుడు స్వామి ఒడి నుంచి పుట్టారు, ఆయన బ్రహ్మచారి. అలాగే స్వామి యొక్క బొటనవేలు నుంచి పుట్టినవాడు దక్షుడు, బ్రహ్మగారి బొటనవేలు నుంచి. ఇక ఆయన ప్రాణం నుంచి పుట్టినవాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడికి అరుంధతినిచ్చి వివాహం చేశారు. బ్రహ్మగారి చర్మం నుంచి పుట్టాడు భృగువు అని మహర్షి. ఆయన ఖ్యాతి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. స్వామి చేతుల నుంచి క్రతువు అని ఆయన పుట్టాడు. ఆ క్రతువుకి క్రియ అని ఒక ఆవిడ భారీగా అయింది. క్రతువు అంటే ఒక యజ్ఞం కదండి. యజ్ఞంలో క్రియ ఉంటేనే అది ఫలిస్తుంది. ఎక్కడికెక్కడ మనం చూస్తూ ఉంటే ప్రతిదానికి ఒక లింక్ మనకు కనపడుతూ ఉంటుంది. నా స్వామి యొక్క బ్రహ్మగారి నాభి నుంచి పుట్టినవాడు పులహుడు అని. ఆ పులహుడికి గతి అని భార్య పేరు. అలాగే స్వామి చెవుల నుంచి పులస్త్యుడు అని ఆయన పుట్టాడు. ఆ పులస్త్యుడికి హవిస్సు అని ఒక ఆవిడ నుంచి వివాహం చేశారు. స్వామి ముఖం నుంచి అంటే బ్రహ్మగారి ముఖం నుంచి పుట్టినవాడు అంగిరసుడు అని. ఆ అంగిరసుడికి శ్రద్ధ అని ఆవిడ నుంచి వివాహం చేశారు. బ్రహ్మగారి కళ్ళ నుంచి పుట్టినవాడు అత్రి అనే మహానుభావుడు ఋషి. వీరికి అనసూయ అనే ఆవిడని ఇచ్చారు. ఈ అత్రి అనసూయలకే త్రిమూర్తులు పుట్టారు. దత్తాత్రేయుడు అంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మహావిష్ణువు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. పరమశివుడు దూర్వాస మహర్షిగా పుట్టాడు. చంద్రుడు బ్రహ్మగారు చంద్రుడిగా పుట్టాడు. ఇది మనకి. అంతేగాని త్రిమూర్తులు 3 తలలుగా పుట్టలేదు. మరి దత్తాత్రేయుడికి 3 తలలు ఏమిటండి అంటే ఋగ్ యజు సామవేదాలు. ఈ 3 వేదాలు 3 శిరస్సులుగా వచ్చాయి అని మనకి భాగవత పురాణం మనకి తెలియజేస్తుంది. అందువల్ల మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అత్రి అనసూయలకు పుట్టాడు. ఇక స్వామి మనస్సు నుంచి పుట్టినవారు మరీచి మహర్షి. ఆ మరీచికి కళ అనే ఆవిడని ఇచ్చి వివాహం చేశారు. మనకి ఆ స్వయంభవ మనువు యొక్క కుమార్తె దేవహూతికి పుట్టినటువంటి సంతానం వీళ్ళు 9 మంది ఆడపిల్లలు. ఈ 9 మందికి 9 మంది ఋషుల్ని ఇచ్చారు. వివాహం అయిపోయింది. కపిలుడు సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. ఆయన చక్కగా మహావిష్ణువు సాక్షాత్తు కపిలుడిగా పుట్టారు అని మనకి చెప్తారు. ఇది అయిన తర్వాత నిన్న మనం ప్రసూతి అనే ఆవిడ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రసూతి భర్తే దక్షుడని. ఆవిడికి పుట్టినటువంటి సంతానంలో పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిడే నిన్న అగ్నిహోత్రానికి ఆహుతైంది సతీదేవి అని చెప్పుకున్నాం. దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పరమశివుడు. అహంకారానికి మనిషి పోతే వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంతమంది వాడికి అండగా ఉన్నా వాడు వినాశనాన్ని పొందుతాడని చెప్పడానికి దక్షుని యొక్క యజ్ఞమే ఒక ఉదాహరణ. అంటే అంత గొప్పవాడు. అయినా ఏం లాభం? అందరినీ తృణీకరిస్తూ గర్వంతో ఉండడం వల్ల పదవిచ్చిన బ్రహ్మ కూడా ఆయన్ని కాపాడలా. ఇక ఆయనకి ఉన్నటువంటి సంతానంలో ఆ తర్వాత ప్రియవ్రతుని యొక్క కథని, ఉత్తానపాదుని యొక్క కథని వాటిని కూడా మనకి వివరిస్తున్నారు. ఉత్తానపాదుడు అని ఓ మహానుభావుడు. కర్దమ ప్రజాపతి యొక్క సంతానం 5గురిలో. ఆయన ఉత్తానపాదుడికి 2 సంతానం ఉన్నారు, సురుచి సునీతి అని. సహజంగా ఎవరికైనా నీతి కావాలా రుచి కావాలా అంటే రుచికే ఇష్టపడతారు తప్ప నీతి ఎవరికి ఎక్కుతుందండి? మంచి నీతి చెప్తే ఎవడు మాకొద్దు పొమ్మంటారు. రుచి మీదే ప్రతివాడికి. అక్కడ పులిహార ఉంది, అక్కడ ఇంకోటేవో ఉన్నాయంటే వాటి మీద రుచి ఎక్కువ తప్ప సునీతి మీద అంటే నీతి మీద రుచి ఉండదు. అది మనకి తెలియజేస్తున్నారు. ఉత్తానపాదుడు అంటే లోకంలో ఎవడైనా పుట్టేటప్పుడు పాదాలు ఎత్తే పుడతాడు. అంటే భోగలాలసులని పేరు.
ఉత్తానపాదుడు, ఉత్తాన అంటే పైకి పాదాలు ఎత్తి కిందకి శిరస్సు వచ్చి పడుతుంది కదండి పుట్టేటప్పుడు. అలా పడుతూ ఈ లోకంలోకి వస్తాడు. అలా వచ్చేవాడు ఎవడైనా భోగలాలసుడే, అంటే భోగాలన్నీ అనుభవించడానికి ఇక్కడికి వస్తాను అని వాడు ఆలోచన. ఉత్తానపాదుడు కూడా అంతే, వచ్చాడు. రుచి మీద బాగా మమత ఎక్కువ ఉంది. ఇద్దరికీ సంతానం ఉంది. సురుచికి ఉత్తముడనే పిల్లవాడు, సునీతికి ధ్రువుడు అనే పిల్లవాడు పుట్టారు. సంతానాన్ని ఎవరినైనా రాజు అనేవాడు తారతమ్యం లేకుండా చూడాలి. తన ఉత్తముడనే చిన్నపిల్లవాడిని ఒడిలో పెట్టుకుని ఆడుతున్నప్పుడు ఈ ధ్రువుడు కూడా తండ్రి అంకాన్ని చేరబోతే ఆ సురుచి వచ్చి నెట్టేసి, పోరాపో, నువ్వు ఆ అంకాన్ని ఎక్కాలంటే మీ అమ్మ కడుపున కాదురా పుట్టాల్సింది, నా కడుపున పుట్టాలి. నా కడుపున పుట్టాలంటే తపస్సు చేయాలి, పో అని చెప్పి నెట్టేసిందిట. బోరున పిల్లవాడు ఏడుస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎంతో దుఃఖంతో ఉన్నాడు. అలా దుఃఖించేటటువంటి ఆ పిల్లవాడిని చూసింది తల్లి. చూసి అయ్యయ్యో ఎంత పని అయింది, ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంది. విషయం తెలుసుకున్న తర్వాత పిల్లవాడు సహజంగా పిల్లలు ఇంటికి వచ్చి చెప్తారుగా, అమ్మ పిన్ని ఇలా అందే అలా అందే అని. అది విన్న ఆవిడ కూడా చాలా దుఃఖించింది. అయ్యయ్యో ఎంత పని జరిగింది అని ఆవిడ దుఃఖించి, సరేరా నువ్వు నిజంగానే తపస్సు చేయి, పో అరణ్యానికి వెళ్ళు, నా కడుపున పుట్టడం కంటే ఆవిడ కడుపున పుడితేనే మంచిదేమో, అభాగ్యురాలని అని పిల్లవాడిని అరణ్యాలకి పంపేసింది. పో తపస్సు చేసుకో అని. ఎంత రోషమో చూడండి. స్వయంభువ మనువు యొక్క మనవడు కదా, అందుకని ఆ రోషంతో 5 ఏళ్ల పిల్లవాడు అరణ్యాలకు పడి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తూ ఉండే సమయంలో నారద భగవానుడు కనిపించాట. నారదుడు చాలా గొప్పవాడు, మనం అనుకున్నాం కదా, నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇస్తాడు కనుక ఆ మహానుభావుడు కనబడి, నీకేం కావాలరా నాయనా, ఎందుకు వెళ్తున్నావు అంటే ఇట్లా చెప్పాడు, నేను ఉత్తానపాదుని యొక్క కుమారుణ్ణి, నా పేరు ధ్రువుడు అంటారు, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నా. వెళ్ళి ఏం చేస్తావురా అబ్బాయి, మా నాన్న అంకం ఎక్కాలంటే మా అమ్మ తపస్సు చేయమంది, ఆవిడ కడుపున పుట్టాలట, అందుకని మా అమ్మ నన్ను చెప్పి పంపించింది, పినతల్లి ఆక్షేపించింది కనుక నేను వచ్చేసా. ఒరే చిన్నపిల్లవాడివి, అరణ్యంలో క్లేశాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నీకెందుకురా, పో. ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేద్దామని మీరు ఉపక్రమించినప్పుడు మీకు పరీక్షలు ఎదురవుతాయి. ఏదైనా దీక్ష చేద్దాం అనుకోగానే, పూజ చేద్దామని ఏదో అనుకోగానే ఎవరో ఒకళ్ళు వస్తారు, నీకేం పని లేదా, ఎవరు చెప్పారమ్మా, ఎంత కష్టం, నేను ఆచరించానమ్మా, ఇవన్నీ చాలా కష్టం వేసి అన్నీ వదిలేసాను అనగానే, నిజమే కాబోలు మనకెందుకులే అని దులిపేసుకొని, సర్లే వద్దంటారా? మంచి వాటికైతేనండి మాట వినరు, చేసేస్తారు. ఏకాదశి ఉపవాసం ఉండే రోజు చూడండి, ఎవరైనా వచ్చి, ఎవరు చెప్పారు ఏకాదశి ఉపవాసం ఉంటే నెక్స్ట్ రోజు ఎంత బాధలు పడ్డాను అనుకున్నావు, గ్యాస్కి పట్టేసి అమ్మో చాలా కష్టం, ఊపిరాడదు, కొంచెం ఏదైనా తినచ్చమ్మా, రోగస్తులకి ఇబ్బంది లేదు అని నిజమంటారా? అయితే తీసుకురండి. వీడికి మనసులో తినాలనే కోరిక, ఎవడైనా అనాలని చూస్తుంటాడు, ఎవరైనా అన్నారనుకోండి శుభ్రంగా తినేస్తాడు. తినేసి ఏదో నువ్వు చెప్పావు కనుక ఏదో ఈ మాత్రం చేత్తో ఇలా చూపిస్తాడు, ఇలా ఏదో ఈ మాత్రం ఏదో తిన్నా అనుకోండి అంటారు. అందువల్ల నిజంగా ఒకడు ఒక వ్రతం చేస్తుంటే, ఒక మంచి చేస్తుంటే దాన్ని ప్రోత్సహించి వాడిని ముందుకు నడపాలి. కానీ నడిపేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది మనకు పరీక్ష. మనమే గుంజ నాటుతాం భూమిలో, గట్టిగా ఉందో లేదో మనమే ఊపుతాం. అలా ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష నిలబడేవాడే విజేత అవుతాడు, లేకపోతే వాడు విజేత కాలేడు. ఈ ధ్రువుడు పిల్లవాడు వెళ్తున్నప్పుడు నారద భగవానుడే వచ్చి ఇలా పరీక్ష పెట్టినప్పుడు, లేదు లేదు నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి తీరుతా అన్నాడు. ఆ పిల్లవాడు ముందుకు వెళ్తుంటే నారదుడు చూసి ఆనందం వేసింది. ఒరే నాయనా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, సరే నీకు ఒక మాట చెప్తా విను, ద్వాదశాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తా అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు చక్కగా జపం చెయ్యి. ఇక్కడికి యమునా నదీ తీరంలో మధువనం అని పేరుంది, ఆ వనం దగ్గర ఉండు, అక్కడ నువ్వు తపస్సు చెయ్యి, అక్కడ చాలా మంచిది. పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే. ఆ మధువనంలో యమునా తీరంలో
శ్రీహరి ఎప్పుడూ అక్కడ ఉంటాడురా నాయన, నువ్వు వెళ్ళి తపస్సు చేస్తే అక్కడ తొందరగా ఫలిస్తుంది, అక్కడికి వెళ్ళు. చూసారా, స్థలాన్ని కూడా గురువే చెప్పాడు. ఏ స్థలంలో చేస్తే అతనికి మంచి జరుగుతుందో స్థలానికి ఒక గొప్ప ప్రభావం ఉంటుంది. ఉపదేశించే గురువు కూడా ఒక శక్తి ఉంటుందండి. అందువల్ల ఉపదేశం ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ప్రయోజనం లేదు. ఉపదేశించే గురువు కూడా సమర్థుడై ఉండాలి. అలాంటి గురువు ఉపదేశించి ఇలా చెయ్యి అన్నాడంటే నమ్మకంతో వెళ్ళి చేస్తే తప్పకుండా వాడికి భగవత్ సాక్షాత్కారం అయి తీరుతుంది, కార్యసిద్ధి అవుతుంది అంటారు. అందువల్ల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన తపస్సు చేయడం కోసం ఏకాగ్ర చిత్తుడై ఆయన అక్కడికి వెళ్ళాడు. అయితే ఈ వాసుదేవ మంత్రాన్ని ఎవరైతే గనక పగలు రాత్రి ఆయన తేడా లేకుండా వారం రోజులు జపం చేస్తారో, 7 అహోరాత్రాలు కనుక నిద్ర లేకుండా ఈ జపం చేస్తే వాళ్ళకి ఖేచరులు కనపడతారటండి. ఖేచరులు అంటే ఆకాశంలో తిరిగేవారు అన్నమాట. అలా ఆకాశంలో తిరిగేటటువంటి ఖేచరులు కనపడతారట. ట్రై చేద్దామా? ఎందుకండి మనకి ఆ ఖేచరులు వద్దండి, స్వామి కనపడితే చాలా. సర్వేశ్వరుడు కనపడాలి. ఆయన కనపడితే మిగతా వాళ్ళంతా వచ్చి మన పాదాల మీద పడతారు. మనకెందుకు, ఎవరు ఎక్కడుంటే అక్కడ సుఖంగా ఉండుగాక. మనం చక్కగా భగవన్నామం ఉన్నము భగవతే వాసుదేవాయ అని జపిస్తే చాలు. ఆ మంత్రాన్ని చెప్పాడు ఆయన. చెప్పి స్వామిని ధ్యానం చెయ్యి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీత కౌశేయవాససం. చక్కని పీతాంబరాన్ని ధరించి కిరీటము అలాగే ఆభరణాదులన్నీ కలిగి ఉన్నటువంటి స్వామి. అలాంటి ఆ స్వామిని దర్శించు. ఏ స్వామిని ఉపాసిస్తామో ఆ ఉపాసించే స్వామి శాంతంగా ఉండాలట, నవ్వుతూ ఉండాలట. మింగేస్తాను రోయ్ అన్నట్టు ఉండకూడదట దేవుడి ప్రతిమ. ఉగ్రంగా ఉండద్దు. మనం ఆరాధించే మూర్తి ఎలా ఉండాలి? ప్రసన్న వదనేక్షణం, ప్రసన్నమైన ముఖారవిందంతో నవ్వుతూ ఉండే మూర్తిని తామర్చయేత్ తాం ప్రణమేత్ అంటారు. అలాంటి మూర్తిని ఆరాధించి నమస్కరిస్తే వాడు మంచి ఫలాలు పొందుతాడు. ఇలా పిల్లవాడు మధువనానికి వెళ్ళి ధ్రువుడు తపస్సు చేయడం ఆరంభిస్తే ఆ ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజున త్రిరాత్రంతే కపిత్త బదరాచన, వెలగపండు రేగిపళ్ళు అక్కడ ఉంటే 3 రోజులకు ఒకసారి జపం ఆపి ఆ పదార్థాన్ని తీసుకునేవాట. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టేవాట. ద్వితీయంచ తథామాసం, 2వ మాసం. మొదటి మాసంలో 3 రోజులకు ఒకసారి వెలగపండు రేగిపళ్ళు తినేవాడు. 2వ నెలలో ద్వితీయంచ తథామాసం షష్ఠే అర్భకోదిని, 6 రోజులకు ఒక్కసారి లేచేవాట తపస్సు నుంచి. లేచి ఏం తినేవాడు? తురపర్ణాదిభిశీర్ణై కృతాన్నోభ్యర్చయత్ విభుం, ఆకులు అలములు తినేవాటండి. ఎండిపోయినవి పచ్చి ఆకులు, వీటిని తినేవాట. తిని మళ్ళీ జపంలో కూర్చునేవాట. ఒకేసారి ఏం లేకుండా కూర్చున్న మనిషి పోతాడండి. చిన్నగా మానుతూ రావాలి. ముందు పలహారం తర్వాత ఆకులు అలాలు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? 3వ మాసం రాగానే నవమే హని, 9 రోజులకు ఒక పూట లేచేవాడు జపం నుంచి. అభక్ష ఉత్తమ శ్లోకం ఉపధావత్ సమాధిన, కేవలం నీరు మాత్రమే తాగి సమాధిలో ఉండేవాట, జపంలో ఉండేవాట. 9 రోజులకు ఒకసారి కొంచెం నీరు తాగి ఉండడం ఎంత కష్టం అండి. మన వాళ్ళు పక్కనే పెట్టుకుంటారు కమండలాలు, తిప్పడం, కొంచెం స్విప్ చేయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తాగడం, పెట్టడం, ఇలా లోకంలో ఉంటుంది. కానీ ఆయన 9 రోజులకు ఒకసారి, అంత 5 ఏళ్ల పిల్లవాడు, ఎంత పట్టుదలండి. పోని విధవ శరీరం అనుకున్నాడు, పరమాత్మ గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. చతుర్థమపి వై మాసం, 4వ మాసం వచ్చేసరికి ద్వాదశే అహని, 12 రోజులకు ఒకసారి ఆయన జపం మానేవాడు. మాని లేచి ఆహారం తీసుకోవాలి కదా. ఈసారి ఆహారం ఏం తీసుకున్నాడో తెలుసా? వాయుభక్ష. ఒకసారి గాలి పీల్చుకొని అందని మింగేవాట. అదే ఆకలి తీరిపోయేదండి. వాయుభక్షణం చేశాడు. చేసి మళ్ళీ గాలి తీసుకోలేదట.
అలా జపం చేయడం ఆరంభించాడు. పంచమే మాస్యనుప్రాప్తే, 5వ మాసం వచ్చేయగానే ఇక గాలి తీసుకోవడం కూడా మానేసేటండి. జిత శ్వాస, శ్వాసని గెలిచాడు ఆ పిల్లవాడు. ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. ఇలా ఉండి ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల, చూస్తే ఇక కదలటం లేదు ఆ పిల్లవాడు. ఎలా ఉన్నాడు, గాలిని కుంభించిన తర్వాత ఒక స్థాణు, ఒక పర్వతంలా తాను ఉండిపోయాడు, కదలట్లేదు. అసలు చలనం ఉందా ఇతనికి అనిపిస్తోంది. ఇలా అతను తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు యొక్క తీవ్రత అన్ని లోకాలకి వెళ్ళిపోయిందిటండి. అమ్మో ఏమిటిది అని అందరూ ప్రార్థన చేశారట పరమాత్మని. శ్రీ మహావిష్ణువు ఈ పిల్లవాడి తపస్సుకి మెచ్చి తాను ఒక్కసారి అదృశ్యమైపోయాడు. ఎవరు అదృశ్యమైంది? పెరుమాళ్. అదేంటి దేవుడు అదృశ్యం అంటే ప్రత్యక్షం కావాలి కదా. ఆల్రెడీ లోపల చూస్తున్నాడు ఈ పిల్లవాడు పరమాత్మని. నారదుడు ఏ రకంగా పరమాత్మ రూపాన్ని చూడమన్నాడో ఆ రూపాన్ని కిరీట కేయూర కంకణాలతో పీతాంబరంతో ఊర్ధ్వపుండ్రధారి అయి చక్కని ఆనందంతో నవ్వుతూ లక్ష్మీ విలాస చేష్టితాలతో ఉన్న ఆ స్వామిని దర్శిస్తూ అలా ఉన్న ఆ ధ్రువుడికి ఒక్కసారి లోపల పరమాత్మ కనిపించరా. ఒక్కసారి కళ్ళు తెరిచాడు, ఎదురుగుండా కనపడ్డట. అంతే కదండి. ఈ లోపల చూస్తూ ఉంటే బయట కనపడ్డా కదా, అందుకని కళ్ళు తెరవగానే బయట కనపడ్డాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు, మాట రావట్లేదు. 5 ఏళ్ల పిల్లవాడు తాను ఏదైతే మనస్సు అనుకుంటున్నాడో ఆ అనుకున్న రూపం ఒక్కసారి ప్రత్యక్షంగా కనపడితే ఎలా ఉంటుందండి? ఏం చెప్పాలి వాడు? ఆ పిల్లవాడు ఏం చెప్పలేకపోతున్నాడు, మాట రావట్లేదు. వెంటనే ప్రార్థన చేశాట. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అయ్యా ఇదంతా నీకోసమే. నా శరీరంలో ఏ అవయవం పనిచేయట్లేదు, అన్నీ కూడా మృతప్రాయమైపోయినాయి. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ నువ్వు బతికించావు. ఎవరు బతికించింది? ఎవడైతే నా లోపల ప్రవేశించాడో, యోంత ప్రవిశ్య, నా లోపల ప్రవేశించి నాకు ఈ శక్తిని ఇచ్చాడో. ఎలా అంటున్నాడు ఈ పిల్లవాడు? అసలు ఒక మాట కూడా రాని పిల్లవాడికి ఈ మాట రావడానికి పరమాత్మ చేసిన క్రియ ఉంటో తెలిసినండి. కుడి చేతిలో ఉన్న చక్రాన్ని ఎడం చేతిలో పెట్టి ఎడం చేతిలో ఉన్న శంఖాన్ని తీసుకున్నట్టు కుడి చేత్తో తీసుకుని ఒకసారి అతని యొక్క కపోలానికి అలా తాకిచ్చాట. పస్పర శబాలం కృపయా కపోలే, వాడి కపోలానికి ఆ బుగ్గకి అలా తాకించాడు. దవడకి తాకిస్తేనే మాటలు వస్తాయండి. మంచి మాటలు మాట్లాడాలి అంటే ఈ వోకల్ కార్డ్స్ బాగుండాలి, దవడలు. మాట ఇచ్చేది అదే. వీటిని హనువులు అంటారు. ఏమంటారు? సరిగ్గా మాట్లాడకపోతే హనువు దెబ్బతింటుంది. ఆంజనేయ స్వామికి అలాగే కదా హనువు దెబ్బతింది. దానివల్ల మొత్తం ప్రాయుడైపోయాడు, చనిపోయిన వాడు అయిపోయినట్టు అయిపోయాడు. మళ్ళీ అందరూ వచ్చి బతికించాల్సి వచ్చింది. ఇంద్రుడు కూడా ఆయన్ని బతికించి నా వల్ల హనువు దెబ్బతింది కనుక ఈయనకి హనుమ అని పేరు వస్తుంది అన్నాడు. అందువల్ల ఆయన హనుమ అయ్యాడు. మనం కూడా హనుమంతులం కావాలి. ఇంత బుగ్గలేసుకుంటే హనుమంతులం కావు, మంచి మాటలు వస్తే హనుమంతులం అవుతాం. అలాంటి మంచి మాటలు మాట్లాడే శక్తిని ఎవరు ఇవ్వాలి? దైవం ఇవ్వాలి. అందుకే శంఖాన్ని అక్కడ తాకించాడు. శంఖం జ్ఞానప్రదం అంటారు, చక్రం శత్రు వినాశనం అంటారు. అటువంటి శంఖాన్ని ఒక్కసారి అలా తాకించగానే ఈయనకి శక్తి వచ్చేసింది. అప్పటిదాకా ఏం మాట్లాడాలో తెలియలే పిల్లవాడికి. వెంటనే అతనికి ప్రాణాలు ఉత్తేజితమైపోయి యోంత ప్రవిశ్య, ఎవడు నాలో ప్రవేశించాడో నాకు తెలియటం లేదు, అలా ప్రవేశించి నా అవయవాలన్నింటినీ కూడా సంజీవయతి బతికించాడో వాడికి ప్రాణాన్నమో, వాడికి నమస్కరిస్తున్నాను. భగవతే పురుషాయ తుభ్యం, భగవతే పురుషాయ తుభ్యం నమః. ఆ భగవంతుడు షాడ్గుణ్యపూర్ణుడు, జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగినటువంటి ఆ భగవంతునికి తుభ్యం, ఆయన కొరకు నమః, నమస్కరిస్తున్నాను. ఏం చేశాడు ఆయన?
అఖిల శక్తిధర, ఆయన శక్తికి అడ్డే ఉందండి, సామాన్యమైన శక్తి ఆయనది. అలాంటి ఆ స్వామి యొక్క శక్తి చేత సంజీవయతి, అన్నిటినీ బతికించేశాడు. నా వాక్కు, నా ప్రాణం ఇవన్నీ లేవు, అన్నిటినీ వచ్చేలా చేశాడు అని స్తుతి చేశాడు పరమాత్మని ధ్రువుడు. ధ్రువుడు స్తుతికి మెచ్చినటువంటి స్వామి అతనికి వరాలు ఇచ్చాడు. నాయన 26,000 సంవత్సరాలు నిరాటంకంగా ఈ భూమిని నువ్వు పాలిస్తావు, నీకు ధ్రువ పదవిని ఇస్తున్నాను, తీసుకో. నువ్వు దేనికోసం తపస్సు చేశావు? మీ నాన్న అంకం ఎక్కాలని. అంకం ఎక్కాలనుకున్నావు, నేను ఎక్కిచ్చేది సామాన్యమైనది కాదయా, శాశ్వతమైనది, అందరికంటే ఎత్తైనది ధ్రువమండలం అంటారు. ఆ మండలాన్ని నీకు ఇస్తున్నా, నిన్ను అక్కడికి చేరుస్తున్నా. ధ్రువుడు పాపం కళ్ళ వెంట నీరు కార్చేసేటండి. అయ్యయ్యో, విష్ణు పురాణం మనకి చెప్తుంది, కాచం విచిన్వన్ సమవాప్య రత్నం. ఎవరికైనా గాజు పెంకును రత్నం 2 ఉంటే తెలియక గాజు పెంకును కోరుకున్నానే, రత్నం లాంటి నిన్ను వదిలేసుకున్నానా? అసలు నాకు తెలుసుంటే నువ్వే కావాలని కోరుకునేవాడిని కదా. నాకు ఈ ధ్రువ పదవి వద్దు, ఏ పదవి వద్దు, మా నాన్న అంకం అంతకంటే వద్దు, నాకు నువ్వే కావాలి అని అంటే నాయన అది లభిస్తుంది. కానీ ఏ సంకల్పంతో నువ్వు చేసావో ముందు ఆ సంకల్పం నెరవేరాలి. ఎవరైతే నిన్ను అడవుల పాలు చేసి ఇంత కష్టపెట్టారో ఆ తల్లి సురుచి అడవుల పాలై అగ్నిలో కారు చిచ్చుకి తాను దగ్ధమవుతుంది. అలాగే నీ సోదరుడు ఉత్తముడు అడవిలోకి వచ్చి ఒక గంధర్వుని చేత మరణాన్ని పొందుతాడు అని ముందే 5 ఏళ్ల వయసులోనే మొత్తం అంతా చెప్పేసేట.